ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన అనేది దశాబ్ద పోరాటం. ఈరోజు ప్రజల్లో అందరి నోట జనసేన మాటే. చాలా రోజుల తర్వాత 3 రోజులు ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు దగ్గరగా చూడాలని ఆకాంక్షించారు ప్రజలు. అదేవిధంగా శాసనసభ, శాసన మండలి, ఎంపీ అందరూ కూడా లెజిస్లేటివ్ మీటింగ్ ఫస్ట్ జరిగింది ఏఎంసీ హాల్లో. ఎందుకంటే దిశ నిర్దేశించాల్సింది పవన్ కళ్యాణ్ గారే. ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత పార్టీలో సెకండ్ క్యాడర్ ఎవరు, థర్డ్ ఎవరు, వెనకుండి ఆడిస్తుంది ఎవరు, నడిపిస్తుంది ఎవరు అని అనుకున్నారు. నిన్న చూస్తే చూపులకి కనువిందుగా ఉంది. వన్ అండ్ ఓన్లీ నేనే సుప్రీం అనే ఇది పవన్ కళ్యాణ్ గారు ఆ సందేశాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లారని అనుకోవాలి. ఎందుకంటే స్టేజ్ మీద ఒక వ్యక్తి ఉన్నారు, ఆయనే పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయనే ఈ డిజర్వ్. ఆయన తప్పితే ఇంకొకళ్ళు సెకండ్ లేయర్ అనేది జనసేన పార్టీలో లేదు, ఎప్పుడు ఉండకూడదు కూడా. ఎందుకంటే దశాబ్దమైన పోరాటంలో సుమన్ టీవీలో వందలాది ఇంటర్వ్యూలు చేశాం. పవన్ కళ్యాణ్ నిబద్ధత, నిజాయితీ, ప్రజల కోసం తను పడే కష్టం అన్నీ కూడా మనం చెప్పగలిగాం. ఎందుకంటే అంత దూరదృష్టి ఉంది, సమకాలీన రాజకీయాలపైన పూర్తి అవగాహన ఉంది. ఒళ్ళంతా గుల్ల చేసుకున్నాడు, దెబ్బలు తిన్నాడు, రోడ్డు మీద పడుకున్నాడు, కేసులు పెట్టించుకున్నాడు. తన తల్లిని, జన్మనిచ్చిన తల్లిని, తండ్రిలా భావించే తన అన్నని, తన కుటుంబాన్ని, తన భార్యని, పిల్లల్ని అవహేళన చేసి, అవమానించి, వ్యక్తిగత హననం చేసిన ఎక్కడ తొనకలా బెనకలా. అనేక బెదిరింపులు, ఆర్థికంగా చతికిల పడేటట్టు చేశారు. సినిమాలు ఆడనీయకుండా చేశారు. టికెట్ల ధర మరీ దారుణంగా 10 రూపాయలు, 15 రూపాయలు తగ్గించారు. కానీ ఎక్కడా తొనకలా బెనకలా. తనకొంచే ఆదాయం సంవత్సరానికి 1000 కోట్లు, లగ్జరీ జీవితం, సినిమాల ఆదాయం, ఇంకా వ్యాపారాలు ఏమి లేవు ఆయనకి. తన బిడ్డల డిపాజిట్లు కూడా కరిగించి కౌలు రైతులకి కోట్లాది రూపాయలు ఇచ్చాడు. ఇప్పటికీ దానం చేస్తానన్నాడు. మరి ఆయన కాకుండా అధినేత ఎవరు? ఆయన కాకుండా సుప్రీం జనసేనకి ఎవరు అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే సుప్రీం. కాబట్టి ఆయన ఒక్కటి సీటే వేసి మిగతా అందరికీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, తర్వాత ఎమ్మెల్యేలతో నేను కూర్చున్నట్టు చూసారా? ఇది జనసేన మధ్యలో, జన సైనికుల్లో కావాల్సింది. ఎవరు పడితే వాళ్ళు వచ్చి మధ్యలో వచ్చి పారాషూటర్ లీడర్లుగా వచ్చి నేను చెప్పినట్టే జరగాలి, నా మనుషుల జనసేనలో నింపాలి అనుకునే ఆలోచన ఇకనైనా వాళ్ళు విరమించుకోవాలని చాలామంది జనసేన సైనికులు కోరుకుంటున్నారు. అదేవిధంగా వీర మహిళలు కష్టపడి ప్రాణాలు సైతం పరంగా పెట్టి నా సోదరుడు, నా అన్న, నా తండ్రి సమానులు, నా సోదరుడు లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి మార్గంలో నడవాలనుకునే మహిళకి నేను ఒక భరోసా కలిగింది. అదేవిధంగా ఆయన జన సైనికులు ఆయన కోసం దశాబ్దం పైన పోరాడి వారి జెండా మోసిన వాళ్ళకి ఒక ఆసరా లభించింది. ఆయనకి ఎదురికి మెండుగా ఆశీస్సులు ఉన్నాయి. దేశ ప్రధాని మోదీ ఆశీస్సులు ఉన్నాయి. కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ఈ అన్నిటితో పాటు హిందూ సనాతన సాంప్రదాయం ఎప్పుడైతే లేవనెత్తాడో 100 కోట్ల మందికి హిందువులు ప్రతినిధిగా ఆయన కనపడుతున్నాడు. అంటే ఈ దేశంలో 80% పాపులేషన్కి హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలనేదికి ఒక్కసారిగా దక్షిణ భారతదేశం నుంచి నార్త్ లేదు, సౌత్ లేదు, వెస్ట్ లేదు, అంతా పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆయన నిర్మించుకున్న, ఆయన స్వయంగా మార్చుకున్న తీరు, ఆయన పడిన కష్టాలు ఈ రోజున ఈ పార్టీకి సుప్రీం ఇంకొకరు లేరు పవన్ కళ్యాణ్ అనేది స్పష్టంగా నిన్న అర్థమైంది. ఏదన్నా ఆశలు వాళ్ళకి మనసులో ఉంటే ఆశలు అంతటితో ఆపేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు తప్పితే ఈ పార్టీకి అధినేత ఇంకొకరు లేరు, ఊహించుకోవటం కష్టం. ఆయనే సుప్రీం. దేర్ ఈజ్ నో సెకండ్ లేయర్. ఏమైనా సమస్యలు ఉండే నేను ఒకటే మాట చెప్పాడు. 25 ఎంపీ నియోజకవర్గాలు కావచ్చు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలు కావచ్చు, ఎక్కడైనా పని జరగకపోతే, తప్పు జరుగుతుంటే ఈ కూటమిలో ఎవరు తప్పు చేసినా నా దృష్టికి తీసుకురండి అన్నాడు. అది బలమైన సంకేతం. అంటే నేను క్లారిటీగా ఉంటాను, వ్యూహాలు నాకు వదిలేయండి అన్నాడు. ఆ వ్యూహం దశాబ్దం పైన పోరాటం ఎప్పుడు అపజయాలే. ఫస్టే విజయం సాధించాడు. విజయం సాధించిన తర్వాత తన క్యాడర్కి ఇచ్చే సంకేతం ఏదైతే ఉందో, మన ఎవరికి ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలో మేమే అనుకునే వాళ్ళకి నిన్న ఒక షాక్ ఇచ్చినట్టుగానే అర్థమవుతుంది. మేమే నడిపించేది, ఆయన వెనక మా మాట నమ్ముతాడు అనుకున్నాడు. చాలా పవన్ కళ్యాణ్ గారు పరిణితి చెందిన రాజకీయ నాయకుడు. ఆయనకి పాలిటిక్స్ ఎలా చేయాలో తెలుసు. పాలిటిక్స్ అనేది పాయిజన్ అని కూడా తెలుసు. తన అన్న సాధించలేనిది ఆశీస్సులతో సాధిస్తానని కూడా తెలుసు. కాబట్టి ఎక్కడ పదవి కోసం రాలా, ఆయన ప్రజల మెప్పు కోసం వచ్చాడు, ప్రజల హృదయాల్లో ఉండటానికే వచ్చాడు. నిన్న చూస్తే కనుక క్లారిటీ ఇచ్చాడు. మీరు అసెంబ్లీలో పోరాడండి, సమస్యలు పోరాడండి. ఒక సుగాలి ప్రీతి విషయం కావచ్చు, ప్రజల సమస్యలు కావచ్చు, ఏదైనా పోరాడే పందా మార్చుకోవద్దు. ప్రజల ఉదయాల్లో ఉండాలంటే ప్రజల కోసమే మనం పనిచేయాలనేది స్పష్టమైన సంకేతాలు అందించాడు. ఇది జనసేన ప్రజలకి, జనసేన పార్టీ నుంచి ప్రజలు కోరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో సరికొత్త రాజకీయాల దిశగా ఒక జనసేన పార్టీ ఆవిర్భవించి ఆయన ఏం చేస్తాడు, భవిష్యత్తు ఏంటి, ప్రణాళిక ఏంటి,
టీడీపీతోనే వత్తాసు పలుకుతాడా, టీడీపీతోనే కలిసి ఉంటాడా, ఈయన ముఖ్యమంత్రి కాడా అని చెప్పి అనుకుంటున్నారు. ఆయన ముఖ్యమంత్రి కంటే ప్రజల యొక్క కష్ట సుఖాలు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, ఈ దేశ భవిష్యత్తే ముఖ్యమైన ఉద్దేశంతో ముందుకెళ్తున్నాడు కాబట్టి ఈరోజు ప్రజల ఉదయాంతరాల్లో ఉన్నారు. అదే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం కావాలో తీసుకురావడానికి మోదీ గారు ఆశీస్సులతో ముందుకెళ్తున్నాడు. ఇకపోతే చాలామందికి మేమే జనసేనలో అనే వాళ్ళకి నేను ఒక చెక్ పెట్టినట్టుగా అనిపిస్తుంది. నేనే సుప్రీం, నేను తప్పితే ఎవరు లేరు. దెర్ ఈజ్ నో సెకండ్ లేయర్ ఇన్ జనసేన. కాబట్టి మీ సమస్యలు నా దగ్గర తీసుకురండి, మీ సమస్యల పరిష్కారం తీసుకెళ్ళండి. అదేవిధంగా ఎమ్మెల్యేలు మీరు గెలిచామనే అహంతో వెళ్ళొద్దు. ప్రజల సమస్యలు తెలుసుకున్నప్పుడు మీరు మళ్ళీ ఇంకోసారి ఎమ్మెల్యే కాగలరు. కాకపోతే అహంతో వెళ్ళినప్పుడు ఓడిస్తారు ప్రజలు. ప్రజా సమస్యలు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించేయమని చెప్పటం అనేది క్లారిటీగా ఉంది. ఏ సమస్యనైనా నా దృష్టికి తేండి. ఈ కూటమి గెలుపుకు మనం ఎంతో కృషి చేశాం. ఆ రోజున 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పార్టీ క్యాడర్ లాంటి పరిస్థితిలో మనం అండగా నిలబడ్డాం. కాబట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంతైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా క్యాడర్, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అటు పార్లమెంట్లో, ఇటు చట్టసభల్లో, శాసనమండలిలో ప్రజల వాణి వినిపించడానికి మనల్ని గెలిపించారు. వీఆర్ ద కస్టోడియన్ ఆఫ్ పీపుల్. ప్రజల సంరక్షణ కోసం, ప్రజల శ్రేయస్సు కోసం మనం పనిచేయాలనేది నొక్కి ఒక్కానించడం అనేది సరికొత్త రాజకీయాలకి తెరలేపినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇన్నాళ్ళకైనా జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క కష్టార్జితం ఏర్పడింది. ఆయన స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, మనుగడ కోసం పోరాటం, ఎంతో ఓర్పు, నేర్పు, చేర్పు, కూర్పుతో ఈరోజు దశాబ్దం పైన పోరాటంలో నేషనల్ పొలిటికల్ స్టార్గా అవతరించాడంటే మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిణితిని మనం మెచ్చుకోవాల్సిందే. ఏదేమైనా విశాఖపట్నంలో ఈ 3 రోజుల సమావేశాలు, ఒకవైపు లెజిస్లేటివ్ మీటింగ్లో కావచ్చు, తర్వాత క్రియాశీలకమైన 350 మంది కార్యకర్తలతో పాటు కావచ్చు, ఈరోజు మేధావులతో, మిగతా మహిళా సంఘాలతో మాట్లాడుతూ, రేపు ఉభయ తెలుగు రాష్ట్రాలు, అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 16,000 మంది క్రియాశీలక సభ్యులతో దశ, దిశ, భవిష్యత్తు జనసేన ఎంత విస్తరించబోతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళటం అనేది ఒక సరికొత్త రాజకీయ పందాగా ముందుకెళ్తుంది జనసేన అని అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కొంతమంది క్యాడర్ వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఈ పార్టీలో ఉండాలనుకుంటారు, కానీ అది కుదరదు. దెర్ ఈజ్ నో సెకండ్ లేయర్. పవన్ కళ్యాణ్ ఒక్కడే లేయర్, ఆయనే అధినేత, నేనే సుప్రీం అనే భావన స్పష్టంగా నిన్న కలిగించినట్టుగా అర్థమవుతుంది.